సో ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి మందిరము గోశాల, దాన్ని వ్యవస్థాపకురాలు మాతాజీ నిర్మలానంద భారతి, యోగ భారతి. సో మీకు నమస్కారం. నమస్కారం. మీరు చేస్తున్న సర్వీస్కి నమస్కారం, మీరు చేస్తున్న గోసేవకి నమస్కారం. సో నేను సరదా ప్రశ్నలు కాస్త తాత్వికత ఉన్నవి కొన్ని అడుగుతాను, మీకు నచ్చినట్టు చెప్పండి. సరే. సో ఇది జస్ట్ చర్చ మాత్రమే, కానీ డిబేట్ కాదు. అట్లా ఇప్పుడు ఇదంతా చేయడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి? అంటే ఎక్కడ మొదలైంది ఇది? ఇదంతా చేయడం యొక్క దాని వెనుక భావం ఏంటంటే ధర్మరక్షణ, వేద రక్షణ. సో వేదము ఈరోజు దానిని యొక్క ఏదైతే జ్ఞాన పరంపర ఉండాల్సిందో ఆ జ్ఞాన పరంపర పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఆ వేద జ్ఞానము నిలబడడానికి కొరకు ఈ కార్యక్రమం అంతా చేయడం. ఈ గురుకులం కావచ్చు, ఇక్కడ క్లాసెస్ ఏవైతే యోగం గురించి జరుగుతాయో ప్రతి ఒక్కటి వేదం నుంచి వచ్చిన విద్యను జ్ఞానమును మనం కాపాడుకోవడం కొరకు, మన జీవితంలో దానిని అడాప్ట్ చేసుకోవడం కొరకు. ఎప్పటికైతే ఒట్టి శాస్త్రం పుస్తకంలో రూపంలో ఉంటే కాదు, పుస్తకంలో ఉన్న విషయం మన గురించి ఉంటుంది. సో ఆ పుస్తకముది విషయము మన మస్తకంకు కూడా రావాలి, మన జీవితంలోకి కూడా రావాలి. సో ఋషులు ఏవైతే మన ముందు ఒక సత్య జ్ఞానం ఇచ్చిండ్రో అది ఎన్నింటికి కూడా అంటే విలువ లేని అటువంటి వస్తువు. అది అంత ప్రెషియస్ థింగ్ను మనం ఒట్టిగా ఏ సంబంధం లేకుండా వదులుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ముందుకు పోతుండ్రు. కానీ ఏదైతే సంపూర్ణ జ్ఞానము మనకు వేదాలలో ఉందో, ఉపనిషత్తులలో ఉందో, దర్శనాలలో ఉందో, ఆ జ్ఞానం అమూల్యమైన జ్ఞానం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి దర్శనాలే చదివితే వాడు ఎంత సూక్ష్మం అయిన విషయంనైనా తెలుసుకోగలుగుతాడు. అందుకే 16th, 17th సెంచరీలో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫారినర్సే. ఈ రూలింగ్ చేసే పొలిటికల్ వాళ్ళు వేరు, కానీ ఎవరైతే ఇంటెలెక్చువల్స్ వచ్చిండ్రో వాళ్ళు ఈ దేశం యొక్క గొప్పతనం గుర్తుపట్టిండ్రు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ జ్ఞానం ఎంత హయ్యెస్ట్ జ్ఞానం ఉందంటే, మధ్యాహ్నం యొక్క సూర్యుని ముంగట ఎవరైనా దీపం పెడితే ఏ విధంగా ఉంటుందో భారతీయుల యొక్క జ్ఞానం ముందు మన యొక్క విద్య అంతనే చిన్నగా ఉన్నదని చెప్పి. అంటే అసలు మధ్యాహ్నం యొక్క సూర్యుని ముంగట దీపంకి ఒక విలువనే ఉండదు, దాని యొక్క ప్రయోజనం కూడా ఉండదు. సో వాళ్ళు తెలుసుకున్న విషయము ఈరోజు మనం తెలుసుకోలేకపోతున్నాం. అది చాలా పెద్ద హాని జరుగుతుంది. స్వాతంత్రం రాకముందు చాలా చైతన్యం ఉంది జాతిలో, అందుకోసం స్వాతంత్రం గురించి పోరాటం చేసిండ్రు. స్వాతంత్రం వచ్చినాక చాలా పోగొట్టుకున్నాం. మనం ఎవరమో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చేసినాం. సో అందుకొరకే ఈ గురుకులం కానీ ఈ యొక్క వేదం యొక్క విషయం కానీ స్థాపించి దీనిని ముందుకు తీసుకోవాలనుకోవడము అది నా యొక్క ఉద్దేశము. దాంతో సహా మహర్షి పతంజలి యొక్క యోగ దర్శనం ఏదైతే ఉందో అది వేదంలోనే యోగం ఉంది. వాస్తవంగా యోగం పెద్ద సబ్జెక్ట్ ఉంది. యజుర్వేదం యొక్క 11వ అధ్యాయం కావచ్చు, 7వ అధ్యాయం కావచ్చు, ఎన్నో మంత్రాలలో యోగం యొక్క అంటే శుద్ధ స్వరూపంలో యోగం ఉంది అక్కడ. సో ఆ యోగం యొక్క మంత్రాలను, యోగం యొక్క సబ్జెక్టును అందరు పోగొట్టుకున్నారు. మహర్షి పతంజలి గురించి కూడా చాలా తక్కువ మంది చెప్పడము, పేరు పతంజలి చెప్తారు కానీ మళ్ళీ వాళ్ళ సొంత కబుర్లే చెప్పుకుంటారు. అట్లా చేయకుండా నిజంగా మహర్షి ఏదైతే యోగ దర్శనం ఉందో అది చదవాలి, చదివించాలి, దానిని మనం జీవితంలో స్వీకరించాలి. ఇప్పుడు నా జీవితంలో నేను ఏదైతే పతంజలి యోగ దర్శనం చదివి దానిని మా గురువుగారు పతంజలి యోగ మఠం అని అందుకోసమే పెట్టాడు దీనికి. సో వారు శుద్ధంగా ఈ పతంజలి యొక్క మహర్షి యొక్క జ్ఞానమే స్వీకరించి దాన్ని చెప్పేవాళ్ళు, అది అభ్యాసం చేయించేవారు. సో ఆ అభ్యాసంతో నేను చెప్పగలుగుతా ఏంటిదంటే యోగ దర్శనంలో ఏవేవైతే ఎట్లెట్లా అనుభూతులు కావాలనో అట్లా అనుభవించడానికి నాకు అవకాశం దొరికింది. కాబట్టి ఒట్టిగానే మీరు ఎక్కడో చంద్రుని దగ్గర పోతుండ్రు, సూర్యుని దగ్గర పోతుండ్రు, అక్కడ ఎవరో అంటే మనుషులను మభ్యపెట్టడం అనేది ఎంత తప్పు విషయం. నువ్వు ఇంటికించి ఎందుకు వెళ్ళినావు, ఎవరి గురించి వెళ్ళినావు, ఏమి ప్రలోభనం ఉంది నీకు బయట, ఎందుకు మనుషులను ఇంత అంటే వాళ్ళకి ఏ పరిస్థితిలో లేకుండా ఏడవడం నేను నేర్పిస్తున్నాను. ఎవరైనా ఏడుస్తుంటే కూడా యోగంలోకి పోయినరు అంటారు, నవ్వుతుంటే యోగం అంటారు, పడిపోతే యోగం అంటుండ్రు.
అన్నీ అంటే ఏ ఒక రూపం లేకుండా చేస్తున్నారు యోగం అనేదాన్ని. బయటి వాళ్ళకన్నా ఈరోజు మన వాళ్ళు మన యొక్క జ్ఞాన పరంపరను పోగొడుతున్నారు, దాని విలువ తీసేస్తున్నారు. సో అందుకొరకే ఇక్కడ మహర్షి పతంజలిది యొక్క సాధన కేంద్రం కూడా ఇది. ఇంకా గురుకులము వేదము చదివించాలి పిల్లలకని. ఇంకా గోమాతలదైతే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. గోవు గురించి వేదం స్వయంగా ఎంతో వర్ణన చేసి ఇమం సాహస్రం శతధారముత్సం. సాహస్రం అంటే అసంఖ్యాతం, ఇమం సాహస్రం శతధారముత్సం, అసంఖ్యాతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ గోమాతలని వేదం చెప్తుంది. శతధారముత్సం ఎట్లనైతే ఒక బావి ప్రతి ఒక్కరికి నీళ్ళ గురించి అవసరం ఉంటుందో అట్లనే ప్రతి ఒక్కరికి ఇది గోమాత అవసరం. గోమాత యొక్క కేవలం ఉనికే లోకానికి కళ్యాణం చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా ఎవరు అడిగినా ఇది తప్పకుండా చెప్తాను, ఎందుకంటే ఇది చాలా గొప్ప మెసేజ్. అమృతం హవ్యయం దివ్యం క్షరంతి చ వహంతి చ అమృతాయతనం చేయేత సర్వలోక నమస్కృత. ఈ గోవు ప్రతి నిమిషము నీకు అమృతం ఇస్తుంది, అది నిలబడిన దగ్గర అమృతం ఇస్తుంది. అవ్యయం తరంగనటువంటి ధనము ఏదైతే ఐశ్వర్యం ఉందో అది అమృతం. అవ్యయం దివ్యం దివ్యత్వం ఇస్తుంది. అమృతాయతనం చేయేత అమృతమయమైనటువంటి సర్వలోక నమస్కృత, అందరితో నమస్కారం. వాళ్ళు పండితుడు కానీ సన్యాసి కానీ పామరుడు కానీ అందరితో నమస్కరింపబడేది గోమాత. సో ఇంత గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి ఆ గోమాతను నిర్దాక్షిణ్యంగా పోగొట్టుకుంటున్నాం మనం. ఏ ఐశ్వర్యమో ఈ దేశం కాపాడవలసిందో, ప్రపంచానికి ఒక మేలు చేయవలసిందో అటువంటి ఈ జాతి తనకు తానే పోగొట్టుకుంటుంది. సో భారతీయులది గొప్ప విషయము కర్తవ్యం ఏంటిదంటే వాళ్ళు వేదంను రక్షించి వాళ్ళు గోమాతను రక్షించి లోకమంతా మనది. వేరే దేశం పేర్లు ఏమైనా ఉండొచ్చు, ప్రజానీకమంతా మన వాళ్ళు. సమస్త మనం ప్రతిరోజు కూడా గుళ్ళల్లో ఏమంటాం, లోక కళ్యాణార్థం అంటాం. ఒట్టి భారతదేశం కళ్యాణం మనం మానవ మాత్రానికి కానీ ప్రాణి కోటికి కానీ కళ్యాణం చేసేదే ధర్మం, కానీ ఒట్టి మన దేశము మన కులము మన మతం అని కాదు. అట్లా ఎక్కడ కూడా మన ఋషులు అటువంటి భావన మనకు ఇవ్వలేదు. సో అందుకొరకే ప్రతి భారతీయుడు ఒక వేదం యొక్క పారాయణం చేసిన, వేదం యొక్క పఠనం చేసిన, దాని యొక్క జ్ఞానం తెలుసుకుంటే, ఉపనిషత్తులు చదివితే ఎంత ఎదిగిపోతారంటే వాడు ఇటువంటి తప్పులు చేయడానికి అసలు ఆలోచన కూడా ఆలోచించారు. సో అదే ఉద్దేశంతో ఇక్కడ మీకు ఈ స్ఫురణ ఎప్పుడు కలిగింది, ఏ ఏజ్లో? ఇది స్ఫురణ నాకు పూర్వజన్మం నుంచే ఉన్నదని అనుకుంటా నేను. ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచే దేవుడు అంటే ఒక పిచ్చి ఉండేది నాకు. అందరు ఆడుకునేది, కానీ నేను నాన్నగారు చాలా ఆధ్యాత్మికంగా ఉండేవారు. సో వారు గాయత్రి మంత్రం ఇచ్చిండ్రు, వారే మాకు ఉపనిషత్తులు కూడా మా నాన్నగారే నేర్పించిండ్రు. భగవద్గీత కూడా ముందు చేతికి నాన్నగారే ఇచ్చిండ్రు. సో వారి యొక్క స్ఫూర్తి కావచ్చు, ఇంటి వాతావరణంలో కూడా ప్రతిరోజు జపం చేయడం అనేది ఒకటి అనివార్యమైన అంగం. ఎప్పుడైనా జపము చేయకుండా ఉన్నారని అంటే అది నాన్న సహించేవాడు కాదు. ఒకరోజు నేనే ఒక స్నానం చేసేసి డైరెక్ట్గా ఒంటింటికి వెళుతున్నా, నాన్నగారు పిలిచిండు, ఎందుకు ఒంటింటికి వైపు పోతున్నావు అని అడిగిండు. నాన్న టైం అయిపోతుంది స్కూల్కు, అందుకొరకే తొందరగా నువ్వు స్నానం చేసి పూజ చేసినాక టైం లేదు కాబట్టి పూజ చేసి వెళ్ళిపోను ఉంటుంది, భోజనం చేసి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాను. టైం లేదు కదా నీకు, టైము భోజనానికి ఎట్లా ఉన్నదో నువ్వు పూజకు పెట్టుకొని ఉంటుంది, నువ్వు తినకుండా పర్వాలేకుండే, నువ్వు పూజ చేసి వెళ్ళిపోవాలని అదెందుకు డిసిషన్ తీసుకోలేదు. ఆ మాట ఈరోజు వరకు నాకు చాలా గట్టిగా జ్ఞాపకం ఉంటుంది. సో మా నాన్నగారి మొదటి గురువు కూడా అనుకుంటా నేను. ఆ విధంగా ఈ ఒక స్ఫూర్తి దొరికింది. అందుకే అట్లా ఆ విధంగా నాన్న దొరకడం, కానీ కళలల్లో ఎంతోమంది మహాత్ములు రావడము, ఋషులు రావడము, ఋషులు కళలనే ఉపదేశించడము, ఇవన్నీ చాలా చిన్న వయసులో జరిగినాయి. కాబట్టి నాకు ఇంకొక లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అనేది సబ్జెక్ట్ తలలో లేదు కదా, ఇంకొకటి ఆలోచించే అవసరం కూడా రాలేదు నాకు. సో ఈశ్వరీయమే నాదేం విశేషత కాదు, కానీ పరమాత్మని యొక్క విశేషమే, పూర్వజన్మ సుకృతమే అది. సో అట్లా పరివారం దొరకడం, తల్లి. ఇప్పుడు ఈ హోమం చేయడం అనేది బై ఫోర్స్ మనం అలవాటు చేయాలా, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారా, అంటే మెల్లగా స్ఫురణ కలుగుతుందా? అంటే ఫస్ట్ మనము దాని యొక్క జ్ఞానం ఇవ్వడం. ఇప్పుడు భోజనము తప్పకుండా అందరు చేస్తారు,
ఎందుకంటే ముందు తల్లిదండ్రులు తిననంటాడు పిల్లలు, ఫస్ట్ ఎవరు పిల్లలు తినరు, కానీ తినిపించి అలవాటు చేస్తారు. అయినాక వాడు తినకుండా ఉండలేడు అసలు. అదేవిధంగా ఏదైతే మన జీవితానికి అవసరమో, ప్రకృతికి అవసరమో, అది తప్పకుండా పిల్లలకు అలవాటు చేయాలి. అలవాటు చేసినాక ఇంకా వాళ్ళు వదిలేలేడు. ఇప్పుడు మేమే ఉన్నాం, ఒకరోజు కూడా యజ్ఞం చేయకుండా ఉండలేను నేను. అదేవిధంగా ఇతరులు ఎంతోమంది ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా. సో ఏదైనా పిల్లలకు అలవరిస్తేనే, అది దాని విలువ తెలిస్తేనే అది అడాప్ట్ చేసుకుంటారు, సాగించబడుతుంది. ఏదైతే ఆవు నెయ్యి ఉందో, ఇంతకుముందే చెప్పుకున్నాము, ఆవు నెయ్యి అత్యంత శుద్ధి చేసేటటువంటిది. సో ఏదైతే ఆవు నెయ్యి యజ్ఞంలో వేస్తామో, ఒకటేమో మనకు శాస్త్రమే చెప్తుంది, విషహరిణి ఉంది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి గురించి చరకుడు ఎంత గొప్పగా రాసిండంటే, అది అమృతం హవ్యయం దివ్యం క్షరంతి చ వహంతి చ, అమృతాయతనం అమృతం లాంటిది ఈ ఆవు నెయ్యి. ఇది ఎప్పటికైనా కానీ అందరికీ మేలు చేసేటటువంటిది. సో ఏదైతే ఈ ఆవు నెయ్యి ఉన్నదో సర్వ రోగాలకు నివారణ చేసేటటువంటిదని చరకుడు రాశాడు. సర్వ స్నేహోత్తమం శీతం, అన్నిటికన్నా అన్ని చమర్పు పదార్థాల కన్నా కూడా సర్వ స్నేహోత్తమం, స్నేహ పదార్థం ఉత్తమమైనటువంటిది. సో అటువంటి ఏదైతే ఘృతం ఉన్నదో ఆవు యజ్ఞంలో పడగానే, అగ్నిలో ఏదైనా పడ్డా దాన్ని 100 times 1000 times ఎక్కువైపోతుంది. ఒక మిరపకాయన ఉంది, మనం ఒక్కరం తింటే మనకే హాని అనిపిస్తుంది, కారం అనిపిస్తుంది. కానీ అదే మిరపకాయ అగ్నిలో వేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరు తుమ్మవలసి వస్తుంది. అంటే అగ్నిలో వేసినాక దాని పవర్ ఎక్కువైపోతుంది, దాని వ్యాప్తం ఎక్కువైపోతుంది. అందుకే అగ్నిలో ఏదైతే ఆవు నెయ్యి వేస్తామో అది మనం ఒక్కరు తినేదానికన్నా ఆవు నెయ్యి అగ్నిలో వేస్తే, యజ్ఞంలో వేస్తే ఎంతో ప్రాణి కోటికి, ఇక్కడ ఎన్నో ప్రాణులు ఉండొచ్చు, వాటికి మనం చూడకుండొచ్చు, కానీ వాటికి కూడా లాభం కాగలుగుతుంది ఆవు నెయ్యితో. సో వాయుశుద్ధి అవుతుంది. ఆ ఒక్క వాయుశుద్ధితోని వసో పవిత్రమసి ద్యౌరసి పృథివ్యసి మాతరిశ్వనో ఘర్మోసి విశ్వదా అసి పరమేణ ధామ్నా ద్రుంహస్వ మాహ్వార్మా దేహ యజ్ఞపతిర్వాష. వసో అంటే వసుర్వ యజ్ఞ, వసు అంటే యజ్ఞం. వసో పవిత్రమసి, యజ్ఞం ఏదైతే ఉన్నది పవిత్రం చేసేటది. వసో పవిత్రమసి ద్యౌరసి, ద్యూలోకం పవిత్రం. పృథివ్యసి, పృథివీని కూడా పవిత్రం. మాతరిశ్వనో ఘర్మోసి, మాతరిశ్వ అంటే వాయు కూడా పవిత్రం చేస్తుంది. విశ్వధా అసి, విశ్వమునే ధారణ చేస్తుంది ఒక పవిత్రమైనటువంటి ఈ వాతావరణం. విశ్వధా అసి పరమేణ ధామ్నా ద్రుంహస్వ, పరమధామం వరకు కూడా ఈ అగ్ని ఏదైతే ఆహుతులు ఉన్నాయో నిన్ను ఉన్నతి చేస్తుంది. పరమేణ ధామ్నా ద్రుంహ మా ఫార్మా తే యజ్ఞపతిర్వాష. ఎప్పుడు త్యాగం చేయనటువంటిది ఏదైనా ఉంటే అది యజ్ఞం ఉంది, ధ్యానం ఉంది. లోపల శుద్ధి నీకు ధ్యానం చేస్తుంది, బయట శుద్ధి యజ్ఞం చేస్తుంది. కాబట్టి యోగము ఇంకా యజ్ఞము రెండు మన జీవితాల యొక్క ఆధారాలవి. నువ్వు బాహ్యంగా అశుద్ధి ఉంటే నువ్వు ఏమి యోగం చేయగలుగుతావు? బాహ్యంగా శుద్ధి ఉంటేనే నువ్వు యోగం చేస్తే నీకు శుద్ధి రాగలుగుతుంది. లోపల నువ్వు ప్రాణాయామం చేసినా ఉపయోగపడుతుంది. నీ లోపల నీ వాతావరణంతా అశుద్ధి పెట్టుకొని ప్రతి అణు నుంచి మనం అశుద్ధి అయితే వదులుతాం. కండ్ల నుంచి అశుద్ధి, చెవుల నుంచి అశుద్ధి, కండ్ల నుంచి నాసికతో ఎప్పుడు కార్బనే వదులుతాం, ఆక్సిజన్ తీసుకుంటాం. నోటి నుంచి ప్రతి దగ్గర మల మూత్రాల నుంచి రోమం నుంచి నీ శరీరం నుంచి అశుద్ధి వస్తుంది. దానికి బ్యాలెన్స్ ఏం చేస్తావు? జీవితాంతం నువ్వు అశుద్ధి ఇస్తే నువ్వు ఎంత రుణపడి ఉంటావు ఈ ప్రకృతికి. అందుకే మన మహర్షులు ఏమన్నారంటే, నువ్వు ఆ రుణమును విముక్తి కావాలంటే యజ్ఞం చేయి. యజ్ఞంతో నువ్వు ఏదైతే అశుద్ధి చేస్తావో దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకోగలుగుతావు. కాబట్టి లోకానికి మేలు చేస్తావు, నీకు నువ్వు కూడా మేలు చేస్తావు. సో నిన్న కూడా చెప్పిన వీళ్ళకు డాక్టర్ షిరోవిచ్ అను కూడా ఈ యజ్ఞం గురించి చాలా మంచిగా రాశాడు. ఆయన ఏమన్నాడంటే, అగ్ని లోపట ఎప్పుడైతే నెయ్యి వేస్తామో, ఆవు నెయ్యి వేస్తామో, అది ఫస్ట్ అసిటిలిన్ గ్యాస్ వదులుతుంది. దాంతో పొల్యూషన్ దూరం అవుతుంది. రెండోది ఎథిలిన్ ఆక్సైడ్ వదులుతుంది, అది హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. మూడోది ప్రాపిలిన్ ఆక్సైడ్ వదులుతుంది, దాంతో మేఘాలు తయారవుతాయి. నాలుగోది ఆక్సిజన్ వదులుతుంది, అది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. సో ఒక్క ఆవు నెయ్యి అగ్నిలో వేయగానే ఒట్టి నువ్వు తింటే అది కొంచెమే ఉపయోగపడుతుంది, కానీ అగ్నిలో వేస్తే అది ప్రయోజనం ఎక్కువవుతుంది. మొత్తం సృష్టికి ప్రయోజనం, ప్రకృతికి ప్రయోజనం అవుతుంది. సో అందుకొరకే మనం యజ్ఞము
ఒక తప్పకుండా అనివార్యమైన అంగంగా చేసిరు మన వాళ్ళు. పంచమహాయజ్ఞాలు ప్రతి మనిషి చేయాలి అని మనకు ఒక శాసనం చేసింది శాస్త్రం. మొదటిది బ్రహ్మయజ్ఞం, ధ్యానం చేయి. ఏ ఈశ్వరునితోని జగత్తంతా నడుస్తుందో ఆ ఈశ్వరీయతత్వం నీ లోపట ఏదైతుందో దానితో నీ కనెక్ట్ అయితే నువ్వు అన్ని మంచి పనులు చేయగలుగుతావు, లోకానికి కళ్యాణం చేస్తావు, నీకు నువ్వు కళ్యాణం చేసుకోగలుగుతావు. కాబట్టి మొదటిది బ్రహ్మయజ్ఞం. రెండోది దేవయజ్ఞం. ఈ దేవయజ్ఞం ఏదైతే ఉందో మనం రోజు యజ్ఞము సమిధలు కూడా ఇంత సైన్స్ ఉంది. కొంతమంది ఏమంటారంటే కట్టెలు ఇవన్నీ గాలుస్తే కార్బన్ వస్తుంది, మీరు ఎట్లా శుద్ధి ఎట్లా చేస్తారు? వీళ్ళకు అంటే వీళ్ళు ఏం ఆలోచించకుండా అనే వాళ్ళకు ఒకసారి శాస్త్రం చదవాలి. అందుకే శాస్త్రం ఏమంటుందంటే ఏవైతే సమిధలు అగ్నిలో యజ్ఞంకు వాడుకుంటామో వాటి పేర్లు 4 ఇచ్చిండ్రు అనమాట. ఒకటేమో మేడి, మోదుగ, మర్రి, రాగి. ఈ 4 చెట్లు అవి ఇట్లా తెంపగానే ముందు పాలు వస్తాయి అందులో. అంటే దాంట్లో సూర్యుని కిరణాల యొక్క స్టోరేజెస్ ఉన్నాయి. అందుకే ఏతే అప్సరస గృహాహ, ఇవి అప్సరసల యొక్క గృహాలు ఉన్నాయి అంటున్నాం. మనం అప్సరస అంటే ఏమనుకుంటాము? ఎప్పుడు అంత దేవలోకంలో ఎవరో స్త్రీలు అంతా అలంకరించుకుని ఉన్నవాళ్ళు అప్సరసలు. కానీ అప్సు గ్రాహి ఏంటి? ఇది అప్సరస. ఏవైతే జలంలో లాక్కుంటాయో అవి అప్సరసలు. జలంలో లాక్కునేది ఏది? సూర్యుని కిరణాలు. సో సూర్యుని కిరణాల యొక్క స్టోరేజెస్ ఉన్నాయి చెట్లు. అందుకే అవి కాలిపోయినాక బొగ్గు కాదు ఎప్పుడు కూడా, లాస్ట్ వరకు అది విభూతి తయారైపోతుంది. సో అందుకే ఆ సమిధలతోనే యజ్ఞం చేయమన్నారు. అవి దొరకలేదు, పండ్ల చెట్లతో చేయమన్నారు. సో ప్రతి దగ్గర సైన్స్తో నింపేసారు. మనకు విజ్ఞానం అనే శబ్దం కూడా ఈరోజు మనుషులకు దాని విశేషత తెలియకపోవచ్చు. కానీ భారతదేశం యొక్క సౌభాగ్యం ఏంటిదంటే మన వేదం నుంచి ఏదైతే ఋషి పరంపర ఉందో అదంతా విజ్ఞానంతోనే ఉంది. ఒక్క దగ్గర కూడా నువ్వు ఊహ చేసుకోవడానికి కానీ ఇంకొకటి అంటే ఏదో ఒక ప్రలోభనంతో చేసే అటువంటి ఒక్క విషయం కూడా మన దగ్గర కనిపించదు. కానీ శుద్ధమైన స్వరూపం అర్థం చేసుకున్నారు. వేదంని ఆశ్రయిస్తే, వేద పరంపరను ఆశ్రయిస్తే. మహర్షి దయానందుడు ఒక మంచి మాట అన్నాడు. బ్రహ్మ నుండి జైమిని ముని పర్యంతము ఏదైతే ఋషి పరంపర ఉన్నది శుద్ధ పరంపర వచ్చింది. అది అటు తర్వాత ఒక్కొక్కరు వేదం లుప్తమైన కొద్దీ ప్రతి ఒక్కరు తనకు ఏది తోస్తే అది ఒక సిద్ధాంతం తయారు చేసేసుకుంటారు. కానీ జైమిని ముని పర్యంతం ఏదైతే 6 దర్శనాలు ఉన్నాయో, ఉపనిషత్తులు ఉన్నాయో, 4 వేదాలు ఉన్నాయో, వేదం యొక్క శాఖలు ఉన్నాయో అవన్నీ చాలా శుద్ధ స్వరూపంలో ఉన్నాయి. సో వాటిని పాటిస్తే ఒక్కరికి ఈయన బ్రాహ్మణుడు, ఈయన క్షత్రియుడు, ఈయన వాళ్ళు వీళ్ళు కేవలం కర్మతోని బ్రాహ్మణుడు, కర్మతోని క్షత్రియుడు, కర్మతోని వైశ్యుడు, కర్మతోని శూద్రుడు. కానీ పుట్టుకతోని ఎక్కడ మన శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే ధర్మచర్య జగన్యో వర్ణ ఆపద్యతే. అంటే ఎవరైతే శ్రేష్టమైన కులంలో వాడినరో జగన్య వర్ణ అంటే చిన్న కర్మలు చేస్తే వాళ్ళు రోజు రోజు కిందికి పోతారు. మగర్ అధర్మచర్య ఏదైతే శ్రేష్ట కర్మలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పు కర్మలు చేసి కిందికి పోతారు. ఎవరైతే తిందికున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ధర్మ కర్మలు చేస్తే వాళ్ళు పైకి పోతారు. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ వాళ్ళే రాసుకుని ఋషులు. నువ్వు పుట్టుకతోనే ఉంటే మన జగన్య కర్మ ఉండదు కదా. సో ఇప్పుడున్న కుల వ్యవస్థ ఇది అసలు రాంగ్. సర్టిఫికెట్లలో గుణకర్మ. అందుకే కృష్ణుడు అంటగా మయా సృష్టం గుణకర్మ స్వభావజ, చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ స్వభావజ. సో 4 వర్ణాలు నేను సృష్టించిన కానీ గుణకర్మ స్వభావాలతో, పుట్టుకతోని కాదు. పుట్టుకతోని అయితే ఇంకా ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కాడు, ఎప్పుడు ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కాడు. కాబట్టి ఒక డాక్టర్ కొడుకే డాక్టర్ కానప్పుడు నువ్వు బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణుడు ఎట్లయితాడు? ఒకవేళ వాడు 4 వేదాలు చదివి వేద పరంపరలో జీవిస్తే అప్పుడు బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. అందుకే ఈ సూత్రం చెప్పిండ్రు. తర్వాత ఈ గోశాల నడపడం వెనుక మీరు పడ్డ శ్రమ దాని గురించి చెప్పండి. అంటే ఆ కాంటెక్స్ట్, ఇప్పుడు గోవులను మేపాలంటే కొంత డబ్బు కావాలి. అదైతే ఏమంటారు, అది మన వర్తమాన సత్యం. ఒకటి విషయం నేను కొంచెం మధ్యలో చెప్పండి మీరు అయిపోయిందేమో కాదు, ఇది వాక్యం ఏదో ధర్మచర్య జగన్యో వర్ణ పూర్వం వర్ణం ఆపద్యతే జాతి పరివృత్తవు.
జాతి పరివర్తన జరిగేది. అది ఎప్పుడైతే వాళ్ళు శ్రేష్ఠ కర్మ చేస్తుండో అప్పుడు పూర్వం వర్ణం ఆ పద్ధతి అధర్మచర్య పూర్వో వర్ణ జగన్యం వర్ణం ఆ పద్ధతి జాతి పరివృత్తవు. ధర్మంతోని శూద్రుడు పుట్టినవాడు కూడా బ్రాహ్మణుడు కాగలుగుతాడు, క్షత్రియుడు కాగలుగుతాడు, వైశ్యుడు కాగలుగుతాడు. ఈరోజు చూస్తున్నాం మనం. ఒక వ్యాపారం చేసేటటువంటి వైశ్యుడు ఎప్పుడైనా ఆ వైశ్యులల్లా ఒక శూద్రుడైనా అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు అంటున్నామో వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. అంటే వాడు వైశ్యుడు అయిపోయింది అసలు. కానీ ఎవరైతే వాడు వ్యాపారం చేస్తున్నా నువ్వు శూద్రుడు అంటున్నావు అంటే ఎంత మూర్ఖం. మీరు చదువుకున్న వాళ్ళ చదువుకొని వాళ్ళ సార్. ఎవరైతే బ్రాహ్మణుని ఇంట్లో పుట్టిండ్రో వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మిలిటరీలో ఉన్నారు. మిలిటరీలో పోతే క్షత్రియుడు అయిపోతాడు కానీ బ్రాహ్మణుడు ఎట్లా ఉంటాడు? ఒకవేళ అతను వ్యాపారం చేస్తే అతను వైశ్యుడు అవుతాడు కానీ బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? ఎవరైతే బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా వేద మంత్రాలను కంఠస్థం చేసి నిరంతరం వేదమును కాపాడుతుండ్రు వాళ్ళు నిజంగా బ్రాహ్మణునిగా పుట్టిండు, బ్రాహ్మణ వర్ణంను కాపాడుకుంటున్నాడు, కర్తవ్యంను చేస్తున్నాడు. అది ఏ వర్ణంలో పుట్టుతామో అది చెయ్యొద్దని కాదు, అది చేస్తే నువ్వు ఆ వర్ణం యొక్క ఏదైతే ప్రతిభ ఉన్నో దాన్ని పొందుతావు. నువ్వు చెయ్యకున్నా అదే ప్రతిభ వస్తుందంటే కష్టం. అట్లా అనుకోవడమే తప్పైపోతుంది. సో శాస్త్రం స్వయంగా చెప్తుంది. ఆపస్తంభ సూత్రం ఇది ఎవరో రాసింది కాదు. అది ప్రతి దగ్గర నీకు శాస్త్రము ప్రతి క్లారిటీ ఇచ్చింది. ఏమి చదవరు, మన దగ్గర కులం ఉన్నది, వర్ణం ఉంది, ఎంత తప్పులు చేస్తుంటారు మన వాళ్ళు, ఎందుకు ఇట్లా శూద్రులను అంతా హింసిస్తారు? ఎవరు చెప్పారు హింసించమని? 1851 వరకు మన దేశం లోపల బ్రిటిషర్స్కు ఏం లూపోల్స్ దొరకలేదు. ఇక్కడ ప్రజలంతా చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళని ఎట్లా భేదం చేసి ఎట్లా కొట్లాడిపియాలి వీళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసారు, సెన్సార్ స్టార్ట్ చేసిండ్రు. సో ఒక్కొక్క ఇంటికి పోయి మీరేంటిది మీరు అంటే వాళ్ళు చెప్పడం స్టార్ట్, మేము బ్రాహ్మణులు, మేము క్షత్రియులు, మేము పలానా అందరు. ఓహో ఇన్ని డివిజన్స్ ఉన్నాయి వీళ్ళని. దీనిని మనం ఎన్కాస్ట్ చేసుకోవాలనుకో. అప్పుడు వీళ్ళకు శూద్రులని అదని ఇదని కాస్ట్లను అవి ఇవి చేసేసి మొత్తం ఒకరినొకరు విభాజన చేసి కొట్లాడుకుంటాడు. అసలు మనుస్మృతి అన్ని కులాల యొక్క గౌరవం చెప్పింది. అసలు అటువంటి మనుస్మృతిని కాల్చడం చేస్తుంటారు. అంటే వీళ్ళు మిక్చరిటీ చేసారు కదా, మనుస్మృతిలో కూడా స్త్రీని నీచంగా వర్ణించారని. అంటే అది ఎవరో మిక్స్గా కల్తీ రాసిండ్రు. ఇప్పుడు ఎప్పుడో రాసిన గ్రంథాలు. ఇప్పుడు కొంతమంది తప్పు ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన బ్రాహ్మణులనే పట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి ఇవి రాసిమని రాపించాను. అయితే 2 ఉన్నాయి కదా. అప్పుడు 2 ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే బియ్యంలా రాళ్ళు ఉంటే చెరుగుతావు కదా, చెరిగి నువ్వు బియ్యంలా నుంచి రాళ్ళు తీసేస్తావు. మళ్ళీ అది కూడా అంతే. ప్రతి దగ్గర జ్ఞానం స్వీకరించేపాడు కూడా చెరిగేది రావాలి నీకు. తూర్పాల చేసేస్తే అన్నీ పొట్టంతా వెళ్ళిపోతుంది. తూర్పాల చేయడానికి రావాలి కదా. మన దగ్గర ఆ సామర్థ్యం ఉండాలి. ఏంటిది సరిగ్గా ఏంటిది రాంగ్. ఒక శ్లోకం చూసిండు, అరే స్త్రీని శూద్రం అన్నాడు, ఇగో తీసేసి అంటే నువ్వు ఇంకా 100 శ్లోకాలు చాలా మంచివి ఉన్నాయి, ఒక శ్లోకం అట్లా ఉంది. అయితే ఆ ఒక్క శ్లోకం నుంచి 100 శ్లోకాలు వదిలిస్తావా నువ్వు? ఎంత గొప్ప గ్రంథం మనుస్మృతి అంటే చాలా గొప్ప. ప్రతి రాజనీతి, రాజధర్మము, ఈ గృహస్థ వ్యవస్థ ప్రతి దాన్ని ఎన్లైటన్ చేసింది. అది రియల్ మనుస్మృతి దొరుకుతుందా? దొరుకుతుంది. దొరకకున్నా ఉన్న మనుస్మృతి నుంచి మనమే ఇట్లా రాంగ్ కరెక్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే మనకు ఉన్నది కదా బుద్ధి ఒకటి. ఏమి ఒక దగ్గర ఈ శ్లోకం ఉంది, ఇంకొక దగ్గర ఆ శ్లోకం. ఏ శ్లోకం ధర్మయుక్తంగా ఉందో దాన్ని నువ్వు కరెక్ట్ అనుకుంటావు. ఏదైతే అధర్మంగా ఉందో అది తప్పు. శూద్రుడు అంటే వాని హింసించాలి, వాని తక్కువ చూడాలి. ఎంత తప్పు ఆలోచన అంటే నువ్వు మలమూత్రాలు విసర్జిస్తే వాడొచ్చి క్లీన్ చేస్తే వాణ్ణి నువ్వు అసభ్యంగా చూడడము, హేయంగా చూడడం ఎంత విచిత్రం. నువ్వు చేసుకొని పని వాడు వచ్చి చేస్తుండే అంటే నువ్వు చేసినవు తప్పు. అది నువ్వు చేసిన దాన్ని ఇంకొకడు వచ్చి చేస్తుంటుంటే అది ఎంత వానికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అసలు ఈ రుణం తీర్చుకోలేము అట్లా అటువంటి పనులకు. సో మాకు మొదట గురువు గారు పండిత్ గణపతిరావు శాస్త్రి గారు చాలా మానవతావాది ఉండే. ఆయన ఎన్నో విషయాలు అంటే అన్నీ ఒకరోజు ఏం చెప్పుకోలేము. కానీ ఒక విషయం ఒకరోజు వారు పోతుంటుంటే ముందు ఇది తీసుకోబోయే వాళ్ళు లేడీస్ ఉండేవాళ్ళు. అయితే తల్లి ఒక బకెట్ పట్టుకుంది, కూతురుకు ఒక బకెట్ ఇచ్చింది. అయితే తల మీద పెట్టింది. అయితే ఆ పిల్ల వెనుకకుంది, తల్లి ముంగట ఉంది. గురుజీ ఏమో పండజీ పక్కకు నడుస్తున్నాడు వెనక.
ఆ అమ్మాయి అంటుంది, అమ్మ నేను మొయ్యలేను, అమ్మ నేను ఇది పడిపోతుంది, అమ్మ నేను మొయ్యలేను అని అరుస్తుంది. వాళ్ళ అమ్మకి వినిపిస్తుంది. పండగ ఏం చేసిండు, అది తీసుకొని నువ్వు ఏం మొయ్య అవసరం లేదు, తనే తీసుకొని ఆమె దగ్గరకు పోయి ఇచ్చేసిండు. అంటే ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా వేద బ్రాహ్మణుడు, చాలా అన్ని శాస్త్రాలు. అటువంటి మనిషి దగ్గర ఎంత మానవత్వం ఉంటుంది. ఒక వేరే వాళ్ళు ఉంటే అది ముట్టుకోవాలన్నా పట్టుకోవాలన్నా ఆ పిల్లల గురించి అవన్నీ ఆలోచించేవాళ్ళు. అది పడేను కానీ నేనైతే ముట్టుకొని అనుకోను, ఇంకెక్కువ మురికి చేసేవాళ్ళు. సో నాకు అదృష్టం ఏంటిదంటే గురువులు చాలా మంచిగా దొరికారు. నేను ఏం లేదు అసలు చూస్తే, నా దాంట్లో విశేషత ఏం లేదు, నా గురువులది విశేషత ఉంది. చాలా గొప్ప గురువులు దొరికారు, గొప్ప తల్లిదండ్రులు దొరికారు, ధర్మాత్ములైన తల్లిదండ్రులు దొరికారు. అదే నాకు వచ్చిన అదృష్టం కూడా. గోవులకు సంబంధించి గోగ్రాసము రోజు వాటికి అసలు ఎంత ఆహారము, ఎలా ఇది అండ్ దానికి సంబంధించి ఎలా కనెక్ట్ అయ్యి గోగ్రాసం గురించి అయినా అందులో ఉన్న సాధక అందరూ ఈరోజు గోవు గురించి కొంచెం స్పందన అనేది వచ్చింది. అందరూ గోవు గురించి మాట్లాడడము, గోవు పాటలు పాడడము, గోవు మెసేజెస్ పంపించడము ఇవన్నీ చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు వచ్చి ఎవరైతే మెసేజెస్ పంపిస్తుండ్రో ఒక్కసారి వచ్చి గోవు దగ్గర నిలబడి నా చేయితోని ఆవుకి ఏమైనా తినిపిస్తాను, నాకు వీలైనంత నేను చేస్తాను అనుకుంటే గోరక్షణ చాలా సులభంగా అయ్యేది. కానీ ఇంత వైరల్ అయిపోతాయి ఆ గోవుల గురించి ఆ పాటలు అవన్నీ, కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పటికీ కూడా ఏవైతే సిటీలలో మార్వాడీస్ నడిపిస్తుండ్రో వాటికి మంచిగా ఫండ్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి కనీసం అంత ప్రేమనైనా ఉన్నది. కానీ వాళ్ళు ఎప్పుడు ఒక ప్రశ్నిస్తారు నన్ను, మాతాజీ మేము మా మార్వాడీస్ చేసిన గోశాలలకు మేము ఇస్తున్నాం, మీరు ఒక్కరే ఉన్నారు అంటే అప్పుడు నేను అయితే స్టార్ట్ చేసినాను, మీరైతే నేను ఒక్కదానే ఒక తెలుగు భాష మనిషిని ఈ యొక్క కార్యక్రమం తీసుకొని, తెలుగు వాళ్ళు ఒక్కరు మీకు సహాయం చేయరు, మమ్మల్ని ఎందుకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని అన్నాడు. నాకు చాలా మంచిగా కూడా అనిపించింది, చాలా బాధ కూడా కలిగింది. ఇక్కడ కూడా కుల మతాలు వస్తాయి, ఇక్కడ కూడా భాష వస్తుంది, ఇక్కడ కూడా ఒక మంచి పనికి కూడా అన్ని వ్యత్యాసాలు ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే ప్రతి ఆవుకు దానికి ఒక అడవికి దగ్గర ఉంటేనేమో అదొక గొప్ప వ్యవస్థనే. అది ముందు నాకు ఏదైతే ఆశ్రమం ఉండే మెదక్లా, ఆశ్రమానికి 3 సైడ్లు అడవి ఉండే. సో ఆవులకు అంత ఇబ్బంది అనిపించకపోయేది, ఎందుకంటే అడవిలో తినేసి వచ్చేది. రాత్రికి అక్కడ వ్యవసాయం కూడా చేసేవాళ్ళం ఆశ్రమం నుంచి, కాబట్టి రాత్రికి గడ్డేస్తే సరిపోయేది. సో అక్కడ పాలది ఇవన్నీ ఏం వ్యవస్థ లేకుండే, కానీ వాటిని బ్రతికించుకోగలిగిన నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పట్టిన అవి తీసుకున్న తర్వాత 400 ఆవులైన ఉండే అప్పుడు. సో ఆ ఆవులకు ఇక్కడ అంటే ఫండ్స్ లేవు, ఏ విధమైన కూడా సౌకర్యం లేదు మనకు. ఈ ఉన్న కాస్త ఏదైతే అడవి ఉందో అక్కడ కూడా గొర్రెలు మేకలు ఇవన్నీ పంపిస్తుంటారు. ఈ ఆవు గొర్రె తొక్కింది తినదు అది, సో దాంతోనే ఇంకా ఇబ్బంది కలుగుతుంది. సో కాబట్టి ఇక్కడనైతే ఆశ్రమానికి గోశాలకైతే ఇబ్బందే ఉంది. దేవుని కృప ఉంది, అది ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు, కానీ దేవుడే నడిపిస్తుండే అనుకుంటే ఇప్పటి వరకు కూడా ఫండ్స్ లేకున్నా. కానీ ఫండ్స్ ఉంటే కూడా 1/4 ఉన్నాయి, 3/4 ఈశ్వరుని కృపతోనే నడుస్తుంది. అది ఎవరన్నా ముందుకొచ్చి ఇవ్వాలనుకుంటే దానికి ప్రొవిజన్ కానీ ఒక ఫోన్ నెంబర్ కానీ ఒక కాంటాక్ట్ అలాంటిది ఏమైనా ఉందా? మీరు చెప్తారు, లేకపోతే ఎవరైనా చెప్తా అంటే నేను అది కూడా పెడతాను. సరే, అంటే మనకు అకౌంట్ నెంబర్ ఉంది. సో ఆ అకౌంట్కు డైరెక్ట్ వేయచ్చు, కానీ దానికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ప్రొవిజన్ లేదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అట్లా కాదు అంటుండ్రు. మరి ఎట్లా ఏ విధంగా చేస్తే అట్లా అవుతుంది, కానీ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు. అకౌంట్ మీ నెంబర్ కి ఫోన్ పే గూగుల్ పే ఉన్నా నా ఫోన్ పే ఉంది. అయితే అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అంటే ఓన్లీ ట్రాన్సాక్షన్ కోసమే వాడుకోమని చెప్పి మళ్ళీ ఫోన్లు మెసేజ్లు పెట్టకుండా. ఇది QR కోడ్ కూడా ఉంది, అట్లా నంబర్ కన్నా అంటే మనం యూట్యూబ్ లో అది పెట్టలేము, నెంబర్ వరకు అయితే పెట్టొచ్చు డిస్క్రిప్షన్ లో, అదొకటి. అలా చేసేస్తే డైరెక్ట్ వాళ్ళకి ఏం పెట్టలేదు. సరే, ఈ ప్రశ్న తర్వాత ఒక 2-3 సరదా ప్రశ్న అడగాలనుకుంటున్నా. కాలక్షేపానికి ఏం చేస్తారు? కాలక్షేపానికి సంగీతం వింటాను. సంగీతం అంటే కర్ణాటక క్లాసికల్ లేకపోతే ఏ క్లాసికల్? సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం నేర్చుకున్నా కూడా నేను చిన్నప్పుడు సితారా నేర్చుకున్నా, వోకల్ నేర్చుకున్నాను. సో అది ఒక చాలా ప్రియమైన సబ్జెక్ట్ నాకు. రెండోది అధ్యయనం, అంటే మీరాబాయి భజన్స్ ఉన్నాయి చూడు, అవి మంచిగా అనిపిస్తాయి, ఎందుకంటే ఎక్కువ భక్తి రసంతో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు
ज्योति कलश छलके ज्योति कलश छलके ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అంటే పాడగలుగుతానేమో కానీ ఇప్పుడు వర్డ్స్ కూడా జ్ఞాపకం రావాలి కదా. ఇంకా చాలా పాటలు ఇష్టం ఉన్నాయి కానీ జ్ఞాపకం వస్తలేవు అవి. సో మీ వాడిని మరి ब्रिज की नंदलाला राधा के सांवरिया सब दुख दूर हुए जब तेरा नाम लिया ब्रिज की नंदलाला राधा के सांवरिया. ఎంత బాగుందో, కొట్టండి సపోర్ట్లు. ఇంకా గురికి వస్తుందేమో అని అంటే జ్ఞాపకం ఇప్పుడు మీ వాయిస్ ని ముందే మీరు చెప్తే అవన్నీ కొంచెం జ్ఞాపకం చేసుకున్నాను. అలా వద్దు మాతాజీ, ఇదే బాగుంది, ఇదే బాగుంది. స్పాంటనిటీ. ఇప్పుడు మీరు అనుకుంటున్న మీ భావజాలం కావచ్చు, మీ అధ్యయనం కావచ్చు, దీన్ని బయటకు వినిపించాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే మీరు అనుకుంటున్నది బాగుంది. నాకు ఇన్ని కార్యక్రమాలు నేను ఇచ్చే స్పీచెస్ చాలా ఇష్టపడేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇష్టపడతారు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్య సమాజ్ కావచ్చు, యోగా కేంద్రాస్ కావచ్చు, ఎన్ని సత్సంగ కార్యక్రమాలు ఉన్నాయో అందరూ పిలిచేవారు, అందరి దగ్గరికి పోతాను నేను. సో అదే చాలా ఎంగేజ్ ఉండేది. ఇవన్నీ ఎందుకు ఇంత లేట్ కట్టుకోవడం ఏంటంటే అన్ని కార్యక్రమాలలో బిజీ ఉండవలసి వచ్చేది. నేను దీనికన్నా అదే ఇంపార్టెంట్ అనుకున్నాను, ఎందుకంటే నా మెసేజ్ పోవడం ఇంపార్టెంట్ కానీ గోడలు కట్టుకోవడం కాదని. సో అట్లా అన్ని క్షేత్రాలలో దేశభక్తి గురించి కావచ్చు, గోమాత గురించి కావచ్చు, యోగం గురించి, సనాతన వైదిక సాంప్రదాయానికి సంబంధించి మీరు ఒక వాణిగా ఉన్నారు. ఏదన్నా మీరు రచనలు చేశారా? అంటే మీ వాయిస్ని లేకున్నా మీ యొక్క అక్షరాలు కావచ్చు, మీ యొక్క భావజాలం ఇది అని చెప్పడానికి. ఒకటి యోగ దర్శనంది ఒక అంటే చిన్న పుస్తకం రాసి ఉంది చాలా సంవత్సరాల కింద. సో అది అప్పుడే అయిపోయినాయి దాని కాపీస్. చాలా డిమాండ్ కూడా చేశారు మళ్ళీ అది చేపిమ్మని, కానీ ఈ బిజీలో అవి ఏం చేయలేదు. ప్రోగ్రామ్స్లలో నేను చాలా పోగొట్టుకున్నా కొన్ని విషయాలు. సో అట్లా ఇంకా ఇది పాతంజలి యోగ పారిజాతం అనేది ఒక మ్యాగజైన్ నడిపించేది, అప్పుడు గురువారు ఉండేది. సో అది కూడా కొన్ని సంవత్సరాలు నడిపించిన. నా పారిజాతము ఢిల్లీ వరకు కూడా పోయేది, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడుట్లా రాసేది. సో చాలా చాలా ప్రశంసలు వచ్చినాయి దానికి కూడా. ఒక అతనైతే స్వామీజీ కుమారుడే. స్వామీజీ చాలా పెద్ద విద్వాంసుడు, మొత్తం వ్యాకరణ మహాభాష్య విద్వాంసుడు, యోగి కూడా. సో వాళ్ళ కొడుకు కూడా డాక్టర్ అయ్యి సంస్కృతిలో డాక్టరేట్ చేసిండు. అయితే నేను ఈ పారిజాతానికి రాసిన ఎడిటోరియల్ చూసి ఆయన ఏమని రాసిండంటే, మీరు స్వామీజీ మీరు రాసి ఆ అమ్మాయి పేరు మీద ఎందుకు మీరు ప్రింట్ చేయించిండ్రని అంటే స్వామీజీకి కొంచెం బాధ అనిపించింది. అరే ఏ కైసా సోచరా ఏసా అంటే నేను నవ్విన. ఎందుకు నవ్వుతున్నా అంటే నాకు ఇంతకన్నా మంచి క్రెడిట్ ఏం కావాలి. మంచి కాంప్లిమెంట్. ఎలా దొరికారు అసలు, అంటే వారు ఎలా కనెక్ట్ అయ్యారు? అదే ఇక్కడ మన ఇల్లు హైకోర్టు దగ్గర ఉండేది. సో అక్కడ సిటీ కాలేజ్లో ఒక 3 మాసాలు పెద్ద పండితులను, విద్వాంసులను, స్వామి సన్యాసులు ఒక పెద్ద మేళ లెక్క చేసినండ్రు. సో అందులో స్వామీజీ వచ్చిండండి. ఆయన ఇవన్నీ ప్రవచనాలు ఇచ్చేది కాదు, కేవలం యోగం చెప్పేది. ప్రొద్దున 3 గంటలకు 4 గంటలకు వచ్చి సాధన నేర్చుకుంటే నేర్పిస్తా అనేది. సో మేము అక్క, నేను, మా సిస్టర్ ముగ్గురం కూడా, ఇంకా తమ్ముడు ఉండేది, అందరం పోయే ప్రొద్దున లేచి స్నానం చేసి. సో ఆ విధంగా స్వామీజీ ప్రవచనాలు అంటే అద్భుతమైన ప్రవచనాలు, శాస్త్రం ఇట్లా ధారపోసినట్టు ఉండేది. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకొకటి అంటే ఎట్లా ఏ విధంగానైనా ప్రవచనం అక్కడ ఇక్కడ తింపేసేసి అట్లా ఆ విధంగా ఉండేది. ప్రతి మాట శాస్త్రోక్తంగా ఉండేది. నవ్వించకపోయేది, చెప్పే విషయంలో చాలా గంభీరంగా ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేది. సో ఆయన చెప్పడమే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ ఇంకొకటి ఆలోచించేవాళ్ళు కాము. సో ఆ విధంగా నాకు గురుగారితో సంబంధం జరిగింది. అయినాక లాస్ట్ డే స్వామీజీ ఏమన్నారంటే, ఇంకా నేను పోతున్నా, ఇంకా మీరు రోజు చెయ్యండి ఇంట్లో అని. నేను పోయి స్వామీజీ మీరు పోతున్నారు కరెక్టే, కానీ
నేను నా జీవితంలో యోగానికే సమర్పణ చేయాలనుకుంటాను, మీ ఎంబడి వస్తాం అనుకుంటాను. అప్పుడు మీ వయసు? అప్పుడు 21 years, గురుజీ వయసు ఆయన 75. ఓకే. అయితే స్వామీజీ అన్నారు, ఏదో నాదిని ఏదో నీకు ఉత్సాహం వచ్చి నువ్వు వస్తా అనడం కరెక్ట్ కాదు, నువ్వు సాధన చేయి, ముందు సాధన చేసి తర్వాత ఆలోచిద్దామన్నాడు. అయినాక ఎన్నోసార్లు అన్నాను, 3-4 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాల తర్వాత గురుజీ అన్నాడు, ఈమెకు నిజంగానే ఇంత కోరిక ఉంటే తప్పకుండా అని హరిద్వార్కి తీసుకెళ్ళాడు. తీసుకొని అక్కడ ఆశ్రమంలో యోగ దర్శనం చదివించారు స్వామిజీ. యోగ దర్శనం కూడా శంకరాచార్య భాష్యం, ఏదైతే 2000 సంవత్సరాల క్రితము భాష్యం చేసిందో ఇప్పుడు అది ప్రసిద్ధి లేదు. ఆ భాష్యం నాతో రాపించారు, నాకు చదివించారు, 2 చేశారు. సో ఆ విధంగా ఇంకా గురూజీతోని ఎంతో ఇక్కడ మళ్ళీ ఆశ్రమం ఇక్కడ కట్టుకోవడం, అక్కడ విరోధించడం, అందరూ మేమందరం పురుషుల నడమ ఇక ఒక కన్య స్త్రీని వచ్చేయడం కరెక్ట్ కాదు అని. సో గురూజీ అడిగినుండే నన్ను పిలిచి, మళ్ళీ వీళ్ళందరూ పురుషులు ఉన్నారు కదా, నీ ఒక్కదానివే ఆడపిల్ల ఉన్నావు, వాళ్ళందరూ విరోధిస్తుండ్రు, నువ్వేమనుకుంటున్నావు, మళ్ళీ నీకేమనిపించిందని. నేనని ఈ ప్రశ్న నాకు ఇప్పుడే మీరు వింటేనే నాకు అనిపిస్తుంది, ఆలోచన వచ్చింది. నేను ఒక 20-30 అన్నదమ్ముల మధ్యలో జీవించిన దానిని వీళ్ళను ఒక పురుషులు అనుకోలేదు, ఒక వేరే అనుకోలేదు. ఇక్కడ ఒకటి సాధనకు వచ్చిన సాధనే చేస్తాము అనుకున్నాను, కానీ వీళ్ళు పురుషులు నేను స్త్రీ అనే భావం నాకు రాలేదని చెప్పిన. స్వామీజీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మరి ఈ పిల్ల ఇంత సాత్వికురాలు ఉన్నది, వీళ్ళు ఇంత విరోధిస్తున్నారు, దినం రాత్రి విరోధిస్తున్నారు. దాని నుంచి చాలా చాలా ఇబ్బందులే కలిసినాయి. సో గురూజీకి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడ బొంతపల్లిలో ఒక ఆశ్రమం నెలకొల్పి తానే స్వామీజీ ఉన్నారు నా వెంబడి. సో అట్లా 10 సంవత్సరాల వరకు గురూజీ ఒక సాన్నిధ్యం దొరికింది, సాధన చేయడానికి అవకాశం దొరికింది. గురూజీ కూడా 3 రోజుల ఉపవాసము, 7 రోజుల ఉపవాసము, 11 రోజుల ఉపవాసము, 40 రోజుల ఉపవాసము, ఏకాంతం ఉండడము, కుటి ప్రవేశం చేయించడము. కుటి ప్రవేశం అంటే మనము ఎవరు చూడొద్దు, ఎవరిని మనం చూడొద్దు. సో అటువంటి సాధన చేయించడం. ఆ విధంగా అన్ని గురూజీ యొక్క స్వామీజీ యొక్క సాన్నిధ్యంలో ఇవన్నీ చేయడం జరిగింది. సో అది నాకు అదృష్టమే. అక్క వీళ్ళందరూ కూడా నా వెంబడి వచ్చినా ఎవరు ఇవన్నీ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు. అంటే నేను ఒక నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయినారు. కొంచెం ఆ వాతావరణం పడేది కాదు వారికి, అందుకొరకే గురూజీ అప్పుడప్పుడు పోయి వచ్చేవాళ్ళు, ఇంకా అక్కడనే ఉండిపోయినారు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. చివరిగా మీ జీవిత ఆదర్శం అవుతుందో అది మీరు తృప్తికరంగా ఉన్నారా? అంటే ప్రపంచం మారుతుందా లేదా వదిలేద్దాం, మీరు మీ చుట్టుపక్కల వాతావరణం, మీతో అసోసియేట్ అయిన మనుషులు ఆ కొంత మార్పును చూసారా, లేకపోతే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉందని అనిపిస్తుందా? లేదు, చాలా మందిలో మార్పు ఉంది. ఎక్కువ మటుకు నేను ఎక్కడ ప్రవచనం ఇచ్చినా ఇమీడియట్గా నాకు రెస్పాన్స్ వచ్చేది. ఇంకా అది కాకుండా నా ఎంబడి ఇప్పుడు నా మెంబర్స్ కావచ్చు, ఇంకా పరివారం వాళ్ళు కావచ్చు, సత్సంగం వాళ్ళు కావచ్చు, వాళ్ళలో చాలా పరివారం ఇప్పటికీ కూడా సాధన మంచిగా చేస్తారు. వాళ్ళు ఎంతోమంది ఇంత మంచి సాధికలు ఉన్నారంటే వాళ్ళు ఒక స్టేట్ వరకు పోగలిగినారు, అట్లా అసలు సాధకులు ఉంటారు. మాతాజీ ఇప్పుడు ఎక్కడ మేము రకరకాల ఆర్గనైజేషన్స్కి వెళ్తే ఇదే రైటు, ఇది మాత్రమే నువ్వు చేయాలి, ఇది కాకుండా వేరే ఎక్కడ వినొద్దు, ఏం చేయొద్దు, ఇలా ఇరికిస్తారు కొన్ని సిద్ధాంతాల్లోనూ. అండ్ కొన్ని భయాలను ప్రవేశపెట్టి వాళ్ళ పద్ధతుల్లో ఇది చేస్తారు. అది రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మన సనాతన ధర్మం హిందువులం అని పేరుతోనే జరుగుతుంది. ఇంకా వేరే అన్య మతస్థులు అంటే అది చెప్పనక్కర్లేదు, అది ఎలాగో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే హోమము, యజ్ఞము, గోవు అండ్ వేదము ఇంతే తప్ప దేశభక్తి మెయిన్. మీరు దేశం గురించి, దేశభక్తి ఇవన్నీ చెప్తారు. సరళంగా సింపుల్గా ఉంటుంది, ఏమీ కండిషన్ పెట్టి ఇట్లా ఇరికిచ్చినట్టు ఏమి ఉండదు. కొన్ని శుభ్రతా నియమాలు అంటారా, అది ఎక్కడ ఫస్ట్ ఏ గురువు అయినా బంధనం లేస్తేందుకు వస్తాడా, మోక్షం చేస్తేందుకు వస్తాడా? ఎవరైతే ఏ ప్రిన్సిపల్తోనైనా బంధనంలో ఇరికించడము ఏ గురువులు కూడా చెయ్యొద్దు. అసలు
ప్రతి గురువు యొక్క కర్తవ్యం ఏంటిదంటే బంధనంలో ఉన్నవాణ్ణి బయటికి తీయడం, కానీ బయట ఉన్నవాణ్ణి బంధనంలో వేయడం. ఇది చేస్తే పాపం అవుతుంది, అది చేస్తే పాపం అవుతుంది. ఇది పాపము పుణ్యం ఏదైతే ఉందో పరోపకారాయ పుణ్యాయ పాపం పరపీడనం, ఇంతనే. ఎవరికి నువ్వు దుఃఖం ఇచ్చినా, ఏ ప్రాణికి దుఃఖం ఇచ్చినా అది పాపమే, ఎవరికి నువ్వు సుఖం ఇచ్చినా అది పుణ్యమే. దీంట్లో ఇది చేస్తే పుణ్యం, అది చేస్తే అంటే ఏ స్థితికి పోయినరు ఈ జాతి అంటే దీపం కూడా దక్షిణ ముఖం చేయొద్దు, ఉత్తర ముఖం చేయలే, తూర్పు దీపానికి ముఖం ఏంటి? దీపానికి ఎక్కడన్నా ముఖం ఉంటుంది అసలు? ఇంత మూర్ఖత్వం. అంటే దీపం సెమ్మకుంటుందని ఆ చెమ్మ చేసేవాడు ఏదో గిట్లాని పెట్టిండు, ఆ ఇట్లాని పెట్టితే ముఖం అయిపోయింది ఈయనకు. అందుకే రౌండ్ కొనుక్కుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను అంటే రకరకాల ఇక్కడ తెలుసు కన్నమ్మ, తెలుసు. సనాతన ధర్మం ఉండి ఈ మూఢనమ్మకాలు అయితే నేను మాతాజీతో అసలు చర్చ కలపాలనుకునే విషయం ఏంటంటే, ఓకే ఎవరైనా ఇదే మాట్లాడతారు, అవును ఇది కాకుండా ఇంకేదన్నా మాట్లాడదామని నేను కూర్చున్నాను, ఇంతే అయిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా వస్తా. సో సరే ఏం మాట్లాడాలనుకుంటారో ముందు నాకు తెలిస్తే నేను తెలియకూడదు మాతాజీ. ఇప్పుడు మనం అబద్ధం చెప్తే తెలియాలి, మనకు తెలియంది అయితే ముందు తెలుసుకోవాలి. మీరు చేస్తున్నదే అంటే ఇప్పుడు నేను ఎన్నో విషయాలు అదే శ్లోకం అదే మంత్రం ఇంకా జ్ఞాపకం ఉంటే దాంట్లో ఇంకా మంచిగా అంటున్నది. అదేమో మీరు రెగ్యులర్గా మీరు చెప్పే శాస్త్ర పాఠం లాంటిది, ప్రవచనాలు అట్లా కాకుండా జనరల్ అట్ ద సేమ్ టైం ప్రొఫౌండ్గా ఉన్న విషయాలు ఏమన్నా మీరు చెప్తారేమో నాకు క్యూరియాసిటీ, అంటే మొదటి నుంచే కలిగింది. వైలినా ఇక్కడి అట్లా వాయించి ముగిద్దాం అంటే జనరల్గా మీరు ఏం అంటే అది ఇప్పుడు కాలేదా? అది మీరు అయ్యింది మీరు పాట పాడారు కదా. అంటే మాతాజీ అయినా మాతాజీ వెనుక మనిషి ఉంది కదా, ఆమెతో మాట్లాడదామని. నేను కింద కూర్చుంటా. ఏదో ఊరికి ఇది ఒక పాప వాయించింది, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. నగుమోమా అది వాయించు. ఆభేరి నగుమో గనలే తెలిసి
మీరు దీంతో ఎంపడి వాడతారా? పాడతాను. పాడండి. ఏదైనా పాడదా? ఏదైనా భక్తిగా వాడతావు అంటే నేను ఏదైనా భక్తిగా పాడతా నేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు ఇచ్చిన సమయానికి, మీ యొక్క జ్ఞానానికి, మీ యొక్క గోసేవకి అన్నిటికీ కలిపి పాద నమస్కారం. చాలా సంతోషం. మీకు ఇవన్నీ ఈ రుచులు ఉన్నాయి కాబట్టి మీకు ఇవి మంచిగా అనిపిస్తున్నాయి. రుచి లేకుంటే ఏది అయ్యో ఇక్కడ వస్తారా అసలు?